ఏసీ ఆన్ చేసిన, జస్ట్ ఇన్ కేస్ ఏమైనా చల్లగా అనిపిస్తే ఏమైనా ఉంటే చెప్పండి. సరే సరే. ఓకే బ్రో. ఏదైనా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళి వస్తురా బ్రో? ట్రిప్కి పోయినాం మనం. ఏడికి పోయారు బ్రో? తుల్జాపూర్ భవాని దర్శనం చేసి మస్తు వచ్చినాం. మేము యాక్చువల్లీ పోయినాం 5 మెంబర్స్. ఒకడు మా వాడు జర ఎక్కువ ఏమంటారు ఫన్ చేసినాం వానితోని, రబ్బింగ్ ఎక్కువ. అటు డైరెక్ట్ బస్ పట్టుకొని వెళ్ళిపోయినాడు. డైరెక్ట్ తుల్జాపూర్ టు హైదరాబాద్ అని బస్ వచ్చేసిండాడు. ఉట్టి దర్శనం చేసిండు. దాని తర్వాత నాష్టా చేద్దామని కాల్ చేసినాం. రైట్ బస్ ఎక్కేసినాడు. నేను బస్సులో ఉన్నాను, మీరు వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మరి మేము వాషింగ్ ఎక్కువ అయిపోయినాడు. ఫ్రెండ్స్ గ్రూప్ అంటే తెలుసు కదా ఎట్లుంటాయి ఫన్. అది అయిపోయింది మొత్తం. వాషింగ్ నార్మల్ గా చేయాలి కానీ మొత్తం డ్రై చేసి ఆరబెట్టినాం మేము. కొంచెం ఏమంటే వైట్ టీ షర్ట్ లా ఏమంటారు మరకలు ఎక్కువ కనిపిస్తాయి. మొత్తం తీసే వరకు ఆడే వెళ్ళిపోయిండు బస్ పట్టుకొని. అట్లా అయిపోయింది వానితోని మాకి. దోస్తులు ఇట్లానే ఉంటారు, ఎట్లుంటారు. ఈ బైక్ గిట వాషింగ్ చేసిన మొత్తం ట్రెండ్. అచ్చా దర్శనం ఇవ్వాలనే మేము పోయినాం 2 days అవుతున్నది. ఫస్ట్ పోయినాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి 8-9 కి గుడి లోపల పోయినాం. 5 hours పట్టినాయి దర్శనానికి సండే. ఓకే. దాని తర్వాత మరి నైట్ పోతే మాకు తొందరగానే దొరికింది. సండే నైట్లోనే 2-3 times చేసుకున్నాం ఉన్న ఎప్పుడు వరకు. మండే మార్నింగ్ గిట పోయినాం. అక్కడ దర్శనం చేసేసి ఆరతి గిట దొరికింది. ఆరతి చూసేసి బ్రేక్ఫాస్ట్ చేసి సీదా సోలాపూర్ స్టేషన్. ఏమైందంటే మా కిస్మత్లో ట్రైన్ డిలే అయినది 3 hours. ఆడనే కూర్చున్నాం ఛార్జింగ్ ఫోన్ యూజ్ చేసుకుంటాం. సరౌండింగ్ ఇంకో టెంపుల్ ఉండే మల్లన్న టెంపుల్. టెంపుల్ గిట పోయినాం. మల్లన్న స్వామి టెంపుల్. ఆడ దగ్గరలో గురు గోబింద్ సాహిబ్ది కూడా ఒకటి ఉందని కూడా గురుద్వారా ఉంది కదా. గురుద్వారా బిదర్ లో ఉన్నది. నానక్ జీరా. అచ్చా అచ్చా అచ్చా. ఇది అక్కడ నుంచి చాలా దూరం అవుతుందా? దూరం అవుతుంది. గురు నానక్ దేవ్జీది నానక్ జీరా అని ఉన్నది బిదర్ లో. ఇంకా నర్సింగ్ జీరా గిట ఉన్నది కదా బిదర్ లోనే. కంటెంట్ మీరు ఏం చేస్తుంటారు బ్రో? కంటెంట్ క్రియేట్ చేస్తారా? యాక్షన్ వీడియోస్ చేస్తాం. ర్యాప్ ఇన్స్టాలో. అచ్చా ర్యాపర్ ఎవరు మన గ్యాంగ్ లో? మన అట్లా వీడియోనే ర్యాప్ వీడియోస్. అచ్చా అచ్చా వీడియోస్ చేస్తాం. ఓకే ఓకే. యాక్షన్ వీడియోస్ అంటుండు బ్రో? యాక్షన్ వీడియోస్ గిట్లా చేస్తాం. అంటే ఫైట్ సీన్స్ చేస్తుంటారు. మూవీ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా అవే సేమ్. అచ్చా అచ్చా. అట్లా మనం చేంజ్ చేసుకుంటాం మనం ఎట్లుంటది. రిమిక్స్ దాంట్లో రీల్ ఎడిట్ అయితే మస్తు చేశారు. ఎడిట్ మన అమిత్ బాయ్ ఇలా చేశారు. సాలిడ్ ఎడిట్ అయింది. ఇంకొకటి ఉన్నది అరే కిరాక్ ఉన్నాయో. అరే డ్రింక్ చేస్తే మా చెడ్డలో అయిపోతారా? చూడు డ్రింక్ చేయడం చెడ్డతనం కాదు, బానిసత్వం అంటే లైక్ అదే హ్యాబిట్ కావద్దు. ఎగ్జాక్ట్లీ. నువ్వు తాగే ఎవరికి డిస్టర్బ్ చేస్తలేవంటే ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. లిమిటెడ్. ఏదో తాగిన వాళ్ళు అందరు చెడ్డోళ్ళు, తాగిన వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే ఇక దునియా ఖరాబ్ అయిపోతుంది మనం. ఇంకొకటి ఇది క్రియేట్ చేసినాం మొత్తం ట్రావెలింగ్ ఎట్లాగైనా దర్శనం అయితే సై అయినాయి అన్న. మాతో చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. నేను ఐఎమ్ యాక్చువల్లీ మోటో బ్లాగర్. నాకు బైక్ మీద ట్రిప్స్ కొట్టడం ఇష్టం అనమాట. ఛానల్ కూడా అట్లనే స్టార్ట్ అయింది. కాకపోతే 1 month బ్యాక్ నుంచి ఇట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ ఫర్ మీ. ఐ మీన్ బాగానే నడుస్తుంది. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మేము గిట్ట 20 days అవుతుంది మనం స్టార్ట్ చేసి. వెరీ నైస్ బ్రో. మా పెద్ద అన్ననే నాకు పుష్ ఇస్తున్నాడు కొంచెం. చెయ్యి, మీరు ఎట్లా తిరుగుతారు, కలిసి ఎట్లుంటారు, ఎట్లా అంటే మనది మనీ ఫ్రీ ఉన్నాం మొత్తం. న్యాచురల్ ఎట్లున్నాం దోస్తులతో ఎట్లుంటాం సేమ్. నో మ్యూట్ సౌండ్ నథింగ్. న్యాచురల్. ఎక్కువ గలీజ్ గిట్ ఉండవు. న్యాచురల్ లోనే ఉంటది మొత్తం. ఫన్ వే అట్లా ఫన్నే ఉంటది కదా. మేము కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అన్న. ఇవి రీల్స్ వగేరా చేస్తాం. ఆల్ ద బెస్ట్. పెద్దన్న నాకే చెప్పిండు మెయిన్ ఇవి గిటా చెయ్యి, ఒక ఐడి క్రియేట్ చేయి, మొత్తం వ్లాగ్స్ మీరు ఏం చేస్తారు, ఎట్లా ఫన్ చేస్తారు, ఏం చేస్తారు మొత్తం వేయండి. మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్ అన్న మాకి దీంట్లో అయితే. వెరీ నైస్.
ఎవరికి ఎక్కడి నుంచి ఏమొస్తుంది తెలియదు, మీరు స్టార్ట్ చేయరని మా అన్న చెప్పిండు పెద్దన్న. ఇప్పుడు నా కోసం మైక్, అది మనకు మైక్ ఉంటది కదా, Collar mics మైక్ గిట్ట గిఫ్ట్ ఇస్తుండు. వెరీ నైస్. అక్కడ ఉండే గుడి ఇంకా మంచిది అంత సపోర్ట్ చేస్తారు కదా. వాట్సాప్ లో పంపించారు, వచ్చింది మైక్ అని. మీరు మొత్తం తెలిసే చేయండి, అవుతుంది, వర్క్ అవుతుంది. మీ ఐడి చెప్పండి ఫస్ట్. నాది పరం వ్లాగ్స్ అని ఉన్నదన్న, పరం బ్లాగ్. వ్లాగ్స్ ది. మీ మొత్తం పేరు? పరంజిత్ సింగ్. అరే రే मेरे दोस्त का नाम है परमजीत. अपन भी दोस्त है अपन. కలుద్దాం ఎప్పుడు? కలుద్దాం అన్న, కలుద్దాం. జర కూర్చుందాం సుకున్ సే జర. కూర్చుందాం, ఇప్పుడైతే జర తిరుగుదాం. మీరు కూడా అలసిపోయి ఉన్నారేమో. కలుద్దాం ఎప్పుడు? కలుద్దాం అన్న. మీరు ఏదైనా యాజ్ అ గ్రూప్ ఏదైనా పెట్టుకున్నారా, అంటే ఏదైనా ఛానల్ పెట్టిరా, పేజ్ క్రియేట్ చేసిరా, లేదా ఇండివిజువల్ గా ఇన్వైట్ కొలాబరేటర్ పెట్టుకొని వీడియోస్ చేసేసుకో? లే అట్లేం లేదు, ఇండివిజువల్. ఇప్పుడైతే నేనే స్టార్ట్ చేసిన, నేనే చేసిన. ముగ్గురం ఉన్నాం. ఇంకా కొంచెం ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆడగిட்ட వస్తాడు, ఒక టైం ఉన్నది కొంచెం. ఏమంటే ముగ్గురం కలిసే ఉంటాం అన్న, ఎక్కడ పోయినా ఏమైనా చేసినా. బచ్పన్ గా దోస్తాను, బచ్పన్ అట్లున్నది మాది. అయితే వీళ్ళిద్దరు ఫస్ట్ నన్నే చెప్పిర్రు, అన్న నువ్వు ట్రై చేయి, పోతే ఇట్లా వాళ్ళం మనం స్ట్రైట్. అట్లా సారీ బా, కూడా రాంగ్ రూట్ అవుతుంది. అయితే ట్రై చేయన్నా, ఏం లేదు అట్లా ట్రై చేయంటే నేను ట్రై చేసిన. ఏమైనా మాకు పూజ దొరికింది అనుకో అన్న, ఏం లేదు ఇట్లా మళ్ళీ తిప్పేసుకుందాం, ఏముంది. ఇట్లా లెఫ్ట్ తీసుకొని గిట్ట పోవచ్చు మనం. సరే ఒకసారి తిప్పేసుకుందాం, పెట్రోల్ పంప్ ఇన్నే ఉన్నారు పక్కనే ఉన్నాయి. ఏంటంటే లెట్సే మనం వేరే వాళ్ళని తిడుతుంటాం సివిక్ సెన్స్ లేదని, మనం ఇట్లాంటి చిల్లర పనులు చేయొద్దు కదా. ఒక్కసారి తిప్పేసుకుంటే ఏం అయిపోతుంది, 2 నిమిషాలు అయితే. లేట్ అయినా ఏం కాదు, కానీ నీట్లా ఉంటాం, దేంట్లో ఏం రాం. చూడు అల్టిమేట్లీ మనం అందరం ఒక రోల్ ప్లే చేస్తాం సొసైటీలో. ఇప్పుడు నేను ఎవరైనా తిట్టాలంటే ఫస్ట్ నేను పర్ఫెక్ట్ ఉండాలి కదా, అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి తప్ప. ఇప్పుడు మీరే పిల్లలు, అంటే అట్లీస్ట్ నాకంటే చిన్న పిల్లలే కదా. ఇప్పుడు నేనే రాంగ్ చేస్తే మీరేం నేర్చుకుంటారు? ఏం రైట్ చేసినా నేర్చుకోరు అనుకో, అది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకు నేర్చుకోరు భయ, రైట్ చేస్తే నేర్చుకుంటాం. బట్ అట్లీస్ట్ లైక్ ఐ కెన్ బీ దట్ గుడ్ పర్సన్ కదా, హూ ఇస్ ట్రైయింగ్ టు డూ గుడ్. మా ఇంగ్లీష్ జరా ఇట్లానే వేసుకుంటాం అన్న మేము మాట్లాడితే. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా దోస్త్ ఏదైనా చేయాలనుకుంటాడు, నేను అని ఫస్ట్ లెవెల్ లో ప్రమోట్ చేయాలి, కానీ ఇట్లా మజాక్ ఆడిచ్చినా అనుకో, అది నెక్స్ట్ టైం నోరు కూడా ఎక్కువ కాదు. ఒకటి చెప్తున్నా నీకు, మా దోస్తులు ఎట్లుండాలంటే నువ్వు చేయిస్తేనే నేను పైకి లాగాలే, కానీ పోరా నువ్వేంది అనుకున్నాం అనుకో, నువ్వు పుష్ చేయిస్తలేవు, మళ్ళీ డెవలప్మెంట్ ఏడవుతుంది. ఫస్ట్ డిస్కషన్ ఏముండాలా, అరే ఆడు ఎట్లా మాట్లాడుతుంది కదా అన్నట్టు నేర్చుండు కదా అని మనం. ఇప్పుడు నేను ఆయన మీద నవ్వే అధికారం నాకు ఎప్పుడు వస్తుందంటే నేను ఆయనకంటే బెటర్గా మాట్లాడుతున్నానా అనే డిస్కషన్లో రావాలి. మనకే గతి లేదు, మనం ఆయన మీద నవ్వడం అట్లా కాదు బెట. ఇప్పుడు అల్టిమేట్లీ మీరు పిల్లలే కదా, మనం దోస్తానా ఎవరితో చేయాలంటే మనల్ని ఈ స్టేజ్ నుండి నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళే వాళ్ళ దగ్గర చేయాలి. అండ్ ఇంకోటి, నువ్వు దోస్తానాలో కూడా ఏం చూస్తావు తెలుసా, ఇవాళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరు ఉన్నారు మన దగ్గర. నేను ఎవరికో పాయింట్ అవుట్ చేసి చెప్తలేను, ఇవాళ పైసలు ఉన్నాయంటే అందరూ పిలుస్తారు, రాడా తాగుదాం, ఇది చేద్దాం, అది చేద్దాం. రేపటి రోజు లేదనుకో, ఎవ్వరు లేడు మన చుట్టుపక్కల. ఇదైతే రియల్. ఇది ఎంత క్లోజ్ దోస్తానైనా ఉండని, ఫస్ట్ మన దోస్తులు కూడా ఏం ఆలోచిస్తారు తెలుసా, వీడు నాకంటే చిన్నగా ఉండాలనే ఆలోచిస్తాడు, వాడు నీకంటే పెద్దగా అవ్వాలని ఆలోచిస్తుంటే నిజం ఫ్రెండ్ వాడు. వీడు నాకంటే పెద్దగా ఎదగాలి అనేది తప్పుడు ఎవరు ఆలోచిస్తారు తెలుసా, అట్లాంటి చీజ్ మన పేరెంట్స్ ఆలోచిస్తారు. ఇప్పుడు మీ అన్న ఆలోచిస్తుండు, అరే నేను ఎంతైనా కష్టపడని రా మా తమ్ముడు ఏదైనా చేయాలి లైఫ్ లో కదా. ఫ్రెండ్స్ కూడా మంచిగా ఇట్లా చేసుకోర్రి. అండ్ లెట్స్ మేబీ ఎవరైనా ఇట్లా వేసుకోవడం కూడా మంచిదే ఏమో. లెట్స్ నేను మేబీ సీరియస్ అవుతున్నానేమో, ఏదో జ్ఞాన్ ఇస్తున్నా అన్నెసెసరీగా. బట్ పాయింట్ ఏంటంటే ఇగో అన్న, ఎవరైనా మంచిది ఇస్తే మనం తీసుకోవాలా బ్రో, ఎందుకంటే మనం గిట ముంగట పోతే మనకి గిట వస్తుంది, అరే ఇది చేస్తే తప్పురా భయ్, మంచిది చేసాం మనం గిట వెనకలు చూస్తారు, వాళ్ళు గిట మంచిది చేస్తారు మనకు చూసి అని. మన దోస్తులలో అట్లీస్ట్ ఇంకోటి ఏం చేయాలి తెలుసా, మన దోస్తులలో బయట వాళ్ళు ఉన్నారు అనుకో, ఎవరన్నా వాని ముంగట అని వాడేది, వేరే వాళ్ళ ముంగట మాత్రం మావాడు తోపు నేను తోపు, మిగతాది బాత్కి బాత్. నాకు అంత 100 ప్రాబ్లమ్స్ ఉండని, నేను అంత కొట్టుకొని మేమేం చచ్చిపోతాం, కానీ ముంగట ఛాన్సే ఉండదు. సో
జస్ట్ జ్ఞాన గోలిక అనమాట ఇది. సో ఇవ్వాల కదా అన్న, ఇప్పుడు మీరు పెద్దగా ఉన్నారు, మీకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. చాలా పెద్దగా కూడా ఏం లేను, నేను జస్ట్ 30 ఉంటానేమో. బట్ ద పాయింట్ ఇస్ మాది నార్మల్ ఏజ్, మావి 23-24 ఉన్నాయి. స్టిల్ ఇంకా చెప్పాలి మళ్ళీ వర్క్ ఏమైనా చేస్తారా మీరు అందరూ? వర్క్ చేస్తామన్న, డాడీ బిజినెస్ ఇప్పుడు డాడీ రన్ చేస్తారు. డాడీ ఎక్కడైనా అవుట్ ఆఫ్ పోయినారు అనుకో, ఏదైనా పెళ్లికి దానికి, అప్పుడు మేము హ్యాండిల్ చేసుకుంటాం పోయి. ఇంకా మా ఎవరు విశాల్, ఇంకొకటి మనోనికి టైల్స్ మొత్తం కాంట్రాక్ట్. నువ్వు డెలివరీ బ్రో. అచ్చా రైట్. అది కూడా ఏం చిన్న జాబ్ కాదు. ఓకే అంటే మన జాబ్ మనకి ఎప్పుడు పెద్దదే. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. హౌ భయ్, నేను చిన్న పని చేస్తాను చెప్పుకుంటా డెలివరీ అని చెప్పి, చిన్న చూపుతో ఏం చెప్పొద్దు. మళ్ళీ దొంగతనాలు ఏదో చేస్తాను, మళ్ళీ ఇజ్జత్ అంత కష్టపడి సంపాదిస్తున్నాం. మళ్ళీ ఇంకా చాలా అయితే ఈ డెలివరీ బాయ్స్ దే ఉంటుంది కష్టం. డెఫినెట్లీ బ్రో, ఎండలా పోవాలా, డెఫినెట్లీ. మనం దాన్ని జస్టిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేసినా అవురా భయ్ దొంగతనాలు చేస్తున్నాం, చాలా కష్టం పని. హిందీ చాలా కష్టం పని అన్న. ఏం చేస్తావు? మార్బుల్స్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకుంటాడు, కాంట్రాక్ట్ మీద చేస్తాడు టైల్స్ లేబర్. पत्थर 4 फ्लोर भी रहे तो 4 फ्लोर तक पत्थर उठा के जाना हमारा वाला, చాలా కష్టం పని. బట్ యా లైక్ నైస్ మీటింగ్ యూ గైస్. థ్యాంక్ యూ. Same to you, same to ఇట్ వాస్ లవ్లీ. నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుండే అని ఒక ఫీలింగ్. అంటే ఇప్పుడు లెట్స్ 30 క్రాస్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అయిపోయింది జీవితం అనిపిస్తుంది. అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్. జీవితం ఎప్పుడు అయిపోతుంది అంటే అన్న, మనం హోప్ ఓడిపోతాం కదా, అప్పుడు అయిపోతుంది. వ్యాలిడ్ పాయింట్, వెరీ నైస్ పర్సన్. మనం ఎంత ఏజ్ అయినా కానీ మన ఫన్ వే, మన ఫ్రెండ్స్ గ్రూప్, మనం ఇంకా హోప్ ఓడిపోలేము అనుకో అన్న. ఏదైనా సాధాలంటే పక్కా సాధిస్తాం. అంతే చచ్చిపోయినంత వరకు హోప్ వదిలేవద్దు మనం. స్ట్రగల్ ఈజ్ రియల్. వెరీ నైస్. ఇంకా చెప్పారు ఏమైనా జ్ఞాన్ విషయాలు ఏమైనా ఉన్నాయా? జ్ఞాన్ ఏం లేవన్న, జ్ఞాన్ అయితే ఇంకా అట్లీస్ట్ ఏమన్నా వేసుకోరు, మరి నన్ను వేసుకుంటారు. ఇటు ఉట్టిగానే కూర్చోబెట్టి అన్ని లే అన్న, అట్లేం సీరియస్ డిస్కషన్లు చేస్తున్నా అంటే అట్లేం లేదన్న. సీరియస్ డిస్కషన్ ఫ్యాక్టే కదా మీరు చెప్పింది. ఎందుకంటే మీకు కొంచెం ఎక్కువ ఉన్నదన్న మాతో నాలెడ్జ్. ఎందుకంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం బయట రావడం, తిరగడం. మీరు అది చేసేసిర్రు, మీకు ఉన్నది నాలెడ్జ్. మీరు ఏం చేస్తారు, మాకు కరెక్ట్ చేస్తుర్రు. ఈ వేళ పోతే మనకు మంచిది ఉంటుంది, మనం ఇక్కడే ఉండొద్దు, మనం ముంగడిగిట పోవాలని మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అండ్ అల్టిమేట్లీ వచ్చే మనకంటే పెద్దవాళ్ళు ఏదో మనకంటే నాలెడ్జబుల్ ఉండాలని కూడా ఏడ రాసలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే కొన్ని గుంతలలో పడితే అర్థమవుతుంది. బట్ అవసరం లేదు జస్ట్ బికాస్ సంబడీ ఈస్ 5 years ఎల్డర్ టు యూ. ఐ మీన్ ఇట్ డజంట్ మీన్ దట్ దే విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ యూ. జస్ట్ సేయింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎవరితో అయినా అంటే ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నామంటే, వింటున్నామంటే, ఇట్స్ నాట్ నెసెసరీ మన మంచి కోసం చెప్తున్నాడు అని. వాడు అవలగాడు ఉండొచ్చు కదా. జస్ట్ చెప్తున్నా ఒక పర్స్పెక్టివ్. మాటల్లో అర్థమైపోతుంది కదా అన్న మనకి. అది కూడా పాయింట్. ఇప్పుడు ఎవరైనా మనకి ఎంత ఏం చెప్తారు, ఏం మంచిది, అది మనకి గిట్ట అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ, మనం ఆ మాటకు కనెక్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో యాజ్ యంగ్స్టర్స్ కదా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇట్ జస్ట్ నాయిస్ క్రియేట్ చేస్తున్నా ఈజీ మేకింగ్ సెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు కుక్కలు కూడా మురుగుతాయి, బట్ అలా మురగడానికి ఎవడైనా వైస్గా ఏమైనా చెప్పడానికి ఫరక్ ఉంటుంది. సో యాజ్ యంగ్స్టర్స్ మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. అరే నా మంచి కోసం చెప్తున్నా చెప్తలేడా, మంచి కోసం చెప్తే తీసుకోవాలి. బట్ ఒకటి ఏంటంటే ఎప్పుడు హంబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ముంగటోడు ఏదైనా చెప్తుంటే వినేంత ఓపెన్నెస్ ఉండాలి మనకి. అంతే కదా. దేవుడు చూడు స్కాన్ చేసి తొందరగా పంపిరా ఏంటంటే అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. మీరు స్కాన్ చేయండి బ్రో, చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఫస్ట్ మీటింగ్ అని కనిపిస్తలే అన్న మనది కదా. ఏదో చిన్నప్పుడు అన్నవాళ్ళు దోస్తాను మా అన్న ఫ్రెండ్, లేకపోతే ఇట్లా 1-2-3 సార్లు కలిసినాం. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు ఆడ సికింద్రాబాద్ సిగ్నల్ దగ్గర కలిసిండు అనమాట. నాకు స్ట్రేట్ అన్న, అది నాకు కిరాణా షాప్ ఉంటుంది అక్కడ. నాకు లెట్స్ ఇట్లా సైకిల్ చేస్తుండ అనమాట. ఇట్లా వీడియో చూస్తున్నా ఇట్లా అట్లా అని చెప్తుండ అనమాట. థ్యాంక్ యూ రాబోయ్. పక్కకి ఆప్ అన్నాడు. అప్పుడు దాకా లైక్
ఆయన వెళ్ళిపోయిండు మేబీ ఆయనతో ఉన్నారు ప్యాసింజర్స్ అది ముంగట అన్న కిరాణా షాప్ అక్కడికి. మేము ఆల్రెడీ ఫస్ట్ మేము షాక్ అయినాం. రెడ్ కార్ ఇదేం కార్ అన్నది సెల్ఫ్ బండి కదా అని మేము షాక్ అయినాం. మేము యాక్చువల్లీ మేము హ్యాపీ అయినాం, అరే క్యాబ్ రాలేరా పోయి సెల్ఫ్ బండి వచ్చింది మన పికప్ కోసం అని ఇట్లా కొంచెం హ్యాపీ అయినాం. ఇంకా మీతో కలిసి అయితే ఇంకా చాలా హ్యాపీ ఉన్నాను అన్న. థ్యాంక్ యూ సో ఇట్లా చాలా ఐ ఫీల్ ద సేమ్. అండ్ ఒక్క నిమిషం ఆగుతారా, మీకు ఒక గిఫ్ట్ Okay. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. ర్యాపిడో నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. కార్ ఇచ్చేసినావు అన్న మాకు, మినీ కార్. ఇది ఫెస్టివ్ సీజన్ కదా, సో ర్యాపిడో ఇస్ గివింగ్ ఇట్స్ కస్టమర్ గిఫ్ట్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ది గిఫ్ట్. Thank you so much. It was lovely meeting you guys. Hope you guys become big and do something nice. Thank you. అంతే కదా, మీరు అందరు ఫ్యూచర్ కంట్రీకి మంచిగా చేయండి ఏదైనా లైఫ్. చేద్దామన్నా, చింపి వాడేసేయాలి మనం దేంట్లో దూరం చింపేసేయాలి. చింపేద్దామన్నా. లవ్లీ Nice to మీటింగ్ meet యూ. you. లవ్లీ మీటింగ్. మీ ఐడి ఇచ్చేయండి అన్న. ఐడియా. నైస్ టు మీట్ యూ అన్న. लवली मीटिंग यू गाइस. भाई अच्छा करो लाइफ में. कल आपके भैया आप पे उतना भरोसा दिखा, अच्छा करेंगे करो. भाई, Make him proud. 100%. Make him proud. థ్యాంక్ యూ అన్న. चलो see you. Bye bro. Bye bro, see you. Good night. గుడ్ నైట్. Lovely.